కిందటి అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజునికి కన్యాదాన ఫలితాన్ని చెప్పారు కదా. ఇప్పుడు వృషోత్సర్గాన్ని, జన్మాంతర కృత పాపాలు నశింపజేసే వృషోత్సర్గాన్ని వివరించడం ప్రారంభించారు. ఓం నమ శివాయ. 14వ రోజైన కార్తీక మాసంలో ఈరోజు వృషోత్సర్గం గురించి పారాయణం చేసుకుందాము. ఇలా మనకి వశిష్ఠుల వారు జన్మాంతర కృత పాపాలు నశింపజేయడం కోసం వృషోత్సర్గాన్ని చెప్పడం మొదలుపెట్టారన్నమాట. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని వివరిస్తున్నాను, విను. ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు. పితృదేవతలు పుణ్యలోకాలు ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుందని పితృదేవతలు సదా కోరుకుంటారు. కార్తీక మాసంలో ధనవంతుడు కానీ, బీదవాడు కానీ, పిసినారు కానీ వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాగ్ని వల్ల అంధతమస్సు అనే నరకం పొందుతాడు. ప్రతి సంవత్సరం పిండదానం వల్ల, గయాశ్రాద్ధం వల్ల, ప్రత్యాబ్దిక శ్రాద్ధం వల్ల, పుణ్యస్థలాలకు యాత్రలు చేయడం వల్ల, అమావాస్యలో తర్పణాలు విడవడం వల్ల, మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు వేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది. అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు. ఇది గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలు అంటారు. కార్తీకంలో పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల ఇంత పుణ్యం కలుగుతుంది అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఎద్దు అచ్చు వేయించిన వానికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవటే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు. ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదం. అట్టి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్టు కఠినంగా అవుతాయి. కార్తీక వ్రతం దుర్లభమని, విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని, పితృశేషాన్ని భుజించడం, నిషిద్ధమైన దాన్ని భక్షించడం, తిలదానం పట్టడం, పొరుగిండ్లలో భుజించడం, శ్రాద్ధ భోజనం చేయడం అనే ఈ 5 కార్తీక వ్రతం లేనివాళ్ళు అన్నాన్ని, పూజారిండ్లలోని అన్నాన్ని, పంక్తి భోజనం, శూద్రదానం, విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి. కార్తీక మాసంలో సూర్యచంద్ర గ్రహణ కాలాల్లోనూ, ప్రత్యర్థి శ్రాద్ధంలోనూ, ఆదివారం నాడును, అమావాస్య, పౌర్ణములందు రాత్రి భోజనం చేయరాదు. ఏకాదశి నాడు పగలు, రాత్రి, నిషిద్ధ దినాల్లో దశమి, ద్వాదశులందరూ వ్యతిపాత వైద్యుతి యోగాల్లోనూ కార్తీక వ్రతం చేసేవారు, మాసవ్రతం చేసేవారు రాత్రి వేళ భోజనం చేయరాదు. భోజన నిషేధం గల ఈ రోజుల్లో ఛాయానక్తం మహర్షుల చేత విధింపబడి ఉండడం వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి. దానివల్ల నక్తవ్రతం కలుగుతుంది. కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని విడ్చుటనే నక్తం అందరూ రాత్రి భోజనం చేయరాదనమాట. అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాల్లో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేం. అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి. కార్తీక మాసంలో పగటి నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఇంటిలో స్నానం చేయడం, నూనెతో తలంటు పోసుకోవడం, రాత్రి భోజనం చేయడం, శాస్త్ర నింద, వేద నింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయరాదు. శరీర బలం ఉండి కూడా వేడి నీళ్లతో స్నానం ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లగును. రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలను. అవకాశం లేని ఎడల కాలువలు, చెరువులు, కోనేరులు, పుణ్యనదులుగా అనుకుని స్నానం చేయవచ్చును. స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలను. సాయంకాలం సంధ్యావందనాలు, సాష్టాంగాలు చేసుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడశోపచార పూజ చేయాలి. ఈ మాసమంతా సహస్రనామార్చన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలు ఉంచాలి. పీనాసితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటారు. కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన
వారి పితరులంతా సంతోషంతో తృప్తి పడతారు. నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు. ఫలదానం చేస్తే సంతానం నష్టం కలగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు. పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. ఈ కార్తీక వ్రతం చేయని వారికి 100 నీచ జన్మలు, తదుపరి 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చుకొనుము. మరుజన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమైన విష్ణువు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు. ఈ నెలంతా వ్రతం చేయనివాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 14వ అధ్యాయం సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు.